ముకుంద జ్యువెలర్స్, ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాడీ. ప్రస్తుతం మనతో పాటున్నారు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య గారు. సార్ ఏంటి సార్, రేపు ఏప్రిల్ 27 తారీఖున రజతోత్సవ సభ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన సభ ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఎంతమంది వస్తారని మీ అంచనా? ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా, చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోతుంది. ఎప్పుడు ఎవరు ఊహించిన విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగని సభ మాదిరిగా చరిత్రలో మిగిలిపోతుంది. ప్రజలందరూ కూడా పార్టీ సానుభూతి పరులతో పాటు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధమవుతున్నారు. ఎప్పుడెప్పుడా అని చెప్పేసి అవసరం అనుకుంటే కాలినడకన కొంతమంది, రవాణా మార్గాల ద్వారా కొంతమంది, ఎక్కడ ఎవరికి ఏ రకమైన అవకాశం ఉంటే ఆ రకంగా ప్రజలందరూ కూడా ఇది ఒక కుటుంబ పండగ వేడుకని ఏ రకంగా అయితే ఆస్వాదిస్తామో ఆ రకంగా రజతోత్సవ సభని ఆస్వాదించడానికి కుటుంబ సభ్యులందరినీ కూడా రాష్ట్రం నలువైపుల నుంచి తరలి వచ్చే కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పనులందరినీ కూడా కలవడానికి ఒక వేడుక అవుతుందనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా నియోజకవర్గాల వారీగా గ్రామాన తరలి రావడానికి సిద్ధం. ఓకే, ఈ సభ ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ఏం చెప్పే అవకాశం ఉంది, రాష్ట్ర ప్రజలకు కూడా? అంటే పార్టీ సంస్థాగతంగా రేపు బలపడటానికి కావాల్సిన అంశాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాల్ని, దాదాపుగా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి 10 సంవత్సరాలు అందించిన పాలన అనుభవాల్ని, తెలంగాణ సాధించటానికి పడ్డ కష్టాలని అన్నిటిని కూడా కలగలిపి క్లుప్తంగా వారి ప్రసంగంలో ఉంటాయి. ఓకే, సో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత 24 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు. సో ఎట్లా శ్రేణులు కానీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఒక తెలంగాణ పండగ ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి సభను చూసి ఉండకపోవచ్చు ఎవరు కూడా. రేపటి భవిష్యత్ తరాలకి ఈ తెలంగాణ ప్రత్యేకతని చాటి చెప్పడానికి ఒక వేడుక మాదిరిగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఎంత కష్టపడితే వచ్చింది, దీని త్యాగాలేంటి, తెచ్చిన తర్వాత ఈ తెలంగాణని బాగు చేయడానికి ఎంత కృషి ఉంది, అపరాధ భగీరథ ప్రయత్నం ఉంది. రేపు ఈ తెలంగాణని రక్షించుకోవాల్సిన బాధ్యత రేపటి భావితరాల మీద, యువతరం మీద, విద్యార్థి లోకం మీద, మహిళా లోకం మీద ఎట్లా ఉంటుంది అని అనేది రేపు వివరించబోతాం. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన, పనితీరు, పథకాలు, గ్యారంటీలు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు? అది మేము చెప్పిన దానికంటే సామాన్యుడిని రోడ్డెమ్మడి పోయే కూలినాళ్ళని అడిగితే చెప్తూ ఉన్నారు. ఇవాళ మోసం చేసిన ప్రభుత్వం ఇది, మమ్మల్ని నట్టేట ముంచుతున్న ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి గారి మాయమాటలలో పడి అనవసరంగా మేము ఆగం చేసుకున్నాం తెలంగాణ అని చెప్పేసి అక్షరం రాని బర్ల కాపర్లు, గొర్రెల కాపర్లు కూడా చెప్తున్నారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? 16 నెలల కాలంలో మొదటిసారిగా దేశంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకోవటం మొదలైంది అని అంటే అది బహుశా నాకు తెలిసి ఈ రేవంత్ సర్కారు, కాంగ్రెస్ సర్కారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా మేము సన్నబియ్యం ఇస్తున్నాము, అదేవిధంగా ఏ ప్రభుత్వం తలపడిన విధంగా మేము బీసీ కులగణన చేపట్టామని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇళ్ళకంగానే పండగ కాదు కదన్నా. ఇవాళ మామూలుగా ఆర్భాటంగా అట్టహాసంగా ఎన్నో తీసుకుపోయి ఇనాగ్రేషన్ చేసి ఫోటోల కోసం వాళ్ళ ఇంట్లో పోయి భోజనం చేస్తున్నాం, వీళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాం అని చెప్పి క్యారేజీలు తెప్పించుకొని భోజనాలు చేసి పండగ చేసుకున్నాం అని అంటే ఎట్లా? మీరు ప్రతినిత్యం ఇవ్వండి. మీరు అన్న మాట కట్టుబడి మీరు ఇస్తా అన్న కార్డు హోల్డర్లకి, కుటుంబాలకి రేపు సన్నబియ్యం నిరంతరాయంగా మీ అధికారం ఉన్నంతకాలం ఇవ్వండి. మేము కూడా సంతోషపడతాం. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ చూసుకుంటే నిజంగా ఎస్సీ భూముల్లో కిట్రోగ జరిగిందంటారా, భూ కుంభకోణం జరిగిందంటారా, 176 కోట్లు లంచం ఇచ్చారా అంటే ఏం చెప్తారు? మేమేదో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడట్లే, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడట్లే. సాక్ష్యాధారాలతో సహా ఇవాళ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినాం. దీని మీద విచారణ చేపట్టండి అని చెప్పేసి ఆయా సంస్థలు, సంబంధించిన సంస్థలను అడుగుతున్నాం. సిబిఐ విచారణ చేపట్టండి, అక్రమాలు బయటకు వస్తాయి. డాక్యుమెంట్ ఎవిడెన్స్ సాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏ ఆధారాలు లేకుండా, దానికి సంబంధించిన పత్రాలు లేకుండా బ్యాంక్ ఎట్లా రుణం ఇచ్చిందని చెప్తారు. బ్యాంకు రుణం ఇంత ఫాస్ట్గా ఏ రకంగా అయింది, ఎందుకు మధ్యవర్తులు చేసుకున్నారు, జోక్యం చేసుకున్నారు, మధ్యవర్తుల ద్వారా రాయబారం జరిపి ఎందుకు లోన్ తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది అనేది ఆర్బీఐకి తెలుస్తుంది. బ్యాంక్ ఏ అక్రమాలకు పాల్పడ్డది, డాక్యుమెంట్స్ లేకుండానే ఎందుకు 10,000 కోట్లని మంజూరు చేసి లోన్ కూడా డిస్బర్స్మెంట్ చేసింది అనేది ఆ కుంభకోణం బయటపడుతుంది. కాబట్టి విచారణ చేపట్టండి. మేము ఆధారాలు ఇచ్చినాం, మీరు చేయాల్సిన బాధ్యత. ఇవాళ సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది. విద్యార్థులు చేస్తున్న ఆందోళన దృష్టి సుమోటోగా కేసు తీసుకొని దానికి సంబంధించిన అన్ని అనుమతులను ఆపేసి మీరు తాత్కాలికంగా ఆపేయండి, అక్కడ ఏ పని చేయొద్దు అని చెప్పేసి విచారణ కమిటీని పంపించింది, హైకోర్టును పంపించింది.
రిజిస్ట్రార్ని పంపించింది, రిపోర్ట్ తెప్పించుకుంది. మరి మీరెందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు జరుగుతున్న దాని మీద పట్టిపట్టనట్టు ఉంటున్నారు? ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? మేము ఆధారాలతో సాగిస్తున్నాం కదా. మీరు దాన్ని మామూలుగా విచారణ చేపట్టండి. తప్పైతే దానికి సంబంధించిన వాళ్ళని శిక్ష చేయండి. మీ పార్టీకి సంబంధించిన ఎంపీ జోక్యం కూడా ఉందని చెప్పి బహిర్గతంగా మేము చెప్తున్నాం కదా, బహిరంగంగా. బీజేపీ ఎంపీ మేము కట్టుబడి ఉన్నాం కదా. ఎవరా ఎంపీ? బీజేపీ ఎవరు ఎంపీ అనేది మీరు విచారణ చేపట్టండి. మీరు చేయడానికి చేత కాకపోతే మేము చెప్తాం ఆ పేరు కూడా. మేము సాక్ష్యాధారాలతో దీనికి మధ్యవర్తిగా తీసుకొచ్చిండ్రు, ఎవరికైతే ఏజెన్సీకి ఒప్పచెప్పారో, ఎవరైతే కమిషన్ 170 కోట్ల రూపాయలు తీసుకొని ఇలా 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రభుత్వానికి ఒప్పచెప్పిండో ఆ మధ్యవర్తిని తీసుకొచ్చిన ఆయన మరో వ్యక్తి కాదు. ఆయన భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ అని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నాం. దానికి కట్టుబడి ఉంటాం. మీరు విచారణ చేపట్టండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మీరు మీ ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిండు ఆయన, మీ ప్రయోజనాలు కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వంలో కావాల్సిన పనులను చక్కబెట్టడానికి మీరే నియమించిన ఏజెంటా, అవన్నీ బహిర్గతం కావాలి. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు లేదని రుజువు చేసుకోండి. మేము చెప్తున్నాం కదా, మేము ఆధారాలతో చెప్పినాం కదా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చినాం కదా, మీ పాత్ర లేదు అని చెప్పేసి మీరు రుజువు చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఎస్సీ వ్యవహారంలో మీరే ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడము, మీరే ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి కోర్టులను, వ్యవస్థను, ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు విచారణ కూడా వేస్తున్నారు. మీ యొక్క సోషల్ మీడియా టీంలో ఉన్న మెంబర్స్ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి అక్రమంగా అరెస్టులు చేస్తారు, పోలీసు వాళ్ళని ఉపయోగిస్తారు. అంత మాత్రాన నిజం కాకపోతుందా, అబద్ధమవుతుందా? ఇవాళ జింకలు లేవా, లేళ్ళు లేవా, దుప్పిలు లేవా, పక్షులు లేవా, పాములు లేవా, బెళ్ళు లేవా? పదండి చూపిద్దాం. ఒక్కరోజు అంటే మభ్యపెట్టగలుగుతాం, 2 రోజులు అంటే మభ్యపెట్టగలుగుతాం. 400 ఎకరాలలో ఇన్ని సంవత్సరాలుగా పెరిగిన అడవిలో ఏమీ లేవు అని అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మశక్యమేనా అది? మీరు మభ్యపెట్టాలనుకుంటున్నారు, కప్పిపుచ్చాలనుకుంటున్నారు, వాస్తవాన్ని దాచిపెట్టాలని మీరు అనుకుంటున్నారు. ఆ వాస్తవాన్ని బహిర్గతం చేసేటోళ్ళని అక్రమంగా అరెస్టు చేయాలి, పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ మాకు అవసరం లేదు. ఈ ప్రభుత్వ భూముల్ని, తెలంగాణ ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తులుగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణ బాగు కోసం, మేలు కోసం పనిచేసిన ప్రభుత్వంగా. ఇప్పుడు ఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంటే, అంటే అక్కడ ఐటీ కంపెనీ తీసుకొస్తూ ఉంటే ప్రభుత్వానికి కాళ్లకు తాడు కట్టి వెనక్కి లాగుతుంది, మీరు కాదా అంటే ఏం చెప్తారు? అరే నీకు చేతనైతే గత ప్రభుత్వాలు చేసినవి ఉన్నాయి కదా. కేసీఆర్ గారు తీసుకున్న భూములు ఉన్నాయి, ఎన్టీఆర్ గారు తీసుకున్నవి ఉన్నాయి, చంద్రబాబు తీసుకున్నవి ఉన్నాయి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న భూములు ఉన్నాయి. హైదరాబాద్కు ఆనుకొని ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి 1000 కోట్ల ప్రభుత్వ భూముల్ని డెవలప్ చేసి పెట్టారు. ఆడబెట్టు. నీకు చేతనైతే తీసుకొచ్చే అవకాశం ఉంటే దావోస్ గీవోస్ పేరు మీద ఉత్తపోయి షికారులు చేసినట్టం కాదు. దావోస్ నుంచి ఏ కంపెనీలు తీసుకొచ్చినా ఎస్టాబ్లిష్ చేయి. అక్కడ 1000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ప్రచారానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కాదు. మీరు నిజంగా తీసుకొస్తే పెట్టడానికి ఆడ భూములు ఉన్నాయి, అన్ని రకాల వసతులు, వనరులు, అవకాశాలు, ట్రాన్స్పోర్టు, రోడ్లు అన్నీ డెవలప్ చేసిన ఆ స్థలాలు ఉంచుకొని ఇవాళ అడవుల్ని ఎందుకు విధ్వంసం సృష్టించటం, నాశనం చేయటం, నరికేయటం, వన్యప్రాణులకు నిల్వ నీడ లేకుండా, హైదరాబాద్ వాసులకి పీల్చడానికి గాలి లేకుండా, ఆక్సిజన్ లేకుండా మీరు ప్రకృతిని ఎందుకు నాశనం చేయాలి? ఓకే. ఇప్పుడు నిన్న సీఎం మాట్లాడుతూ యంగ్ ఇండియా ప్రోగ్రాంలో ఎన్టీఆర్ అంటే 2 కిలోల బియ్యం గుర్తొస్తుంది, జలయజ్ఞం అంటే వైఎస్ రాజశేఖర్ గుర్తొస్తారు, ఐటీ అంటే చంద్రబాబు గుర్తొస్తారు, మరి తెలంగాణ అంటే ఎవరు గుర్తొస్తారు అంటే ఏం చెప్తారు? రేవంత్ అంటే స్కాములు గుర్తొస్తాయి. ఈరోజు ఇవాళ 10,000 కోట్ల రూపాయల స్కాము, ఇదో పెద్ద కుంభకోణం. భూములు ఆక్రమించడానికి రియల్ ఎస్టేట్ రంగాన్ని మామూలుగా ఆయనకున్న ఆవబట్టిన ఆ రియల్ ఎస్టేట్ రంగం పేరు మీద ఇవాళ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా భూములు ఆక్రమించుకోవటం ఎట్లా అనే దాంట్లో ఈయనకు అవార్డు ఇవ్వచ్చు. అది గుర్తొస్తుంది. నాకు బ్రాండే అవసరం లేదని చెప్తున్నారు. బ్రాండే అవసరం లేదు, చరిత్రలు మిగలడం. ఇప్పుడు ఎవరైనా కానీ అవకాశం వస్తే, అధికారం ఉంటే 10 మందికి మేలు చేయాలి, చరిత్రలో నిలిచిపోవాలనుకుంటారు. మరి అటువంటిప్పుడు ఆయన చరిత్రలో ఏం మిగిలిపోవాలనుకుంటుండు? చరిత్ర కాలుడు కదా, చరిత్ర ఈనుడు కదా. అది ఆయన అర్థం చేసుకోవాలి. యంగ్ ఇండియా నా బ్రాండ్ అని చెప్తున్నాడు. యంగ్ ఇండియా ఏం చేసినావు? యంగ్ ఇండియా ఏం చేసినావు అని యంగ్ ఇండియా? నువ్వేదో 50 సంవత్సరాల కుర్రోళ్ళు లెక్క పోయి ఫుట్బాల్ ఆడుతున్నావు, లేకపోతే మామూలుగా ఎక్కేటప్పుడు నడిచేటప్పుడు యంగ్ లెక్క అవుపడితేనే కాదు కదా. నీకు భగవంతుడు ఇచ్చిన రూపం అది, నీ ఆకారం అంతే. పెరుగుదామంటే నా లెక్క ఆజానుభావం నువ్వు కాలేవు కదా. కాబట్టి దాన్ని చూసి యంగ్ ఇండియా కాదు, యంగ్ ఇండియా మాదిరిగా నువ్వు చేయడానికి, భవిష్యత్ తరాలకి, భావితరాలకి, విద్యార్థి లోకానికి ఉపయోగపడటానికి నువ్వేం చేస్తావు చేయి, చేసి చూపి.